ధన్యవాదాలు. ఇది సనాతన ధర్మం మీద దాడి. రాముణ్ణి మెదక్లో రామాలయంనే కాదు భక్తుల మనోభావాలను రాముణ్ణి బంధించడానికి చేస్తున్న కుట్ర. ఎవరైతే ఎండోమెంట్ అధికారులు ఉన్నారో వాళ్ళు వెనుకెవరు ఉన్నారు, అసలు ఎండోమెంట్ అధికారులు వెనుక ఎవరు నడిపిస్తున్నారు అది కూడా బట్టబయలు కావాల్సిన అవసరం ఉంది. మెదక్లో భక్తి కార్యక్రమాలు, సనాతన ధర్మం కార్యక్రమాలు, హిందూవాదుల యొక్క మనోభావాలను ప్రోత్సహిస్తూ ఇక్కడ అనేక భక్తి కార్యక్రమాలు జరుగుతున్నాయి. అది జరగకుండా ఒక కుట్ర జరుగుతుంది అనేది బట్టబయలైంది. ఈరోజు ఎండోమెంట్ అధికారులు వచ్చి అడగడానికి వాళ్ళకి ఏ అధికారం ఉంది? ప్రభుత్వం నిధులు ఉన్నాయా? దీంట్లో ప్రభుత్వం యొక్క భూములు ఉన్నాయా? రామాలయం పేరు మీద ప్రభుత్వం ఆస్తులు ఉన్నాయా? ఇది అభివృద్ధి అయిందంటే ప్రభుత్వ ఆస్తుల మీద అభివృద్ధి అయిందా? భక్తుల యొక్క శ్రమ మీద అభివృద్ధి అయింది. భక్తులు స్వయంగా తమ కష్టార్జితాన్ని ఇచ్చి గుడిని డెవలప్ చేసుకుంటున్నారు. అటువంటిది దాని మీద వాళ్ళు లెక్కలు అడిగే అధికారం వారికి ఎవరిచ్చారు అంటే దీని వెనుక ఏదో పెద్ద కుట్ర జరుగుతుంది అనేది అర్థమైంది. ముందుగా ఈ ఎండోమెంట్ అధికారుల వెనుకాల ఎవరున్నారో వాళ్ళు బయటకు రావాలి. వాళ్ళు ఎందుకు ఈ కార్యక్రమాలు చేస్తున్నారు, మెదక్ పట్టణంలో రామాలయాన్ని మూసేసే ప్రయత్నం ఎందుకు చేస్తున్నారో అది కూడా బయటకు రావాలని చెప్పి హెచ్చరిస్తున్నాం. ఈ తప్పుడు కార్యక్రమాలు, హిందువుల మనోభావాలను దెబ్బతీసే కార్యక్రమాలు ఎవరు చేసినా, ఏ మతమైనా ఆ మతం యొక్క మనోభావాలను దెబ్బతీయకుండా ఉండాలి తప్ప ఒక మతానికి ఆ మతం యొక్క వ్యక్తుల యొక్క ఆచారాలను దెబ్బతీసే కార్యక్రమం చేస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటారు. ఇది రామాలయం అనేది మెదక్ పట్టణ ప్రజల యొక్క హార్ట్, గుండె లాంటిది. మా యొక్క కష్టాలను కానీ బాధలను కానీ దేవుని దగ్గర వచ్చి మేము భక్తి రూపంలో జరుపుకునే కేంద్రం ఇది. ఇక్కడ ఏ కార్యక్రమాలు జరిగినా ప్రభుత్వం తక్షణమే వాళ్ళు ఏదైతే నిర్ణయాలు తీసుకుంటారో ఎండోమెంట్ అధికారులతో మూసేయాలని నిర్ణయం తీసుకుంటారో అది వెనక్కి తీసుకోవాలి. లేకుంటే మెదక్ ప్రజల నుంచి తీవ్రమైన వ్యతిరేకత ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పి హెచ్చరిస్తున్నారు.